అడినో వైరస్ అనేది ఏంటి అసలు? ఎలా మ్యూటేషన్ అవుతూ ఉంటుంది? ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్ అండి. లైక్ కోవిడ్ వైరస్ మాదిరి. ఇప్పుడు ఒకసారి మీ దగ్గరికి బేబీ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్‌కి ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు? ఎన్ని రోజుల్లో వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? 10లో 7 మంది బాగానే అయిపోతారు. 1-2% చిల్డ్రన్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి హెచ్ఎఫ్ఎన్సీ సపోర్ట్ పడ్డం. వాళ్ళకి అంటే ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అంటే వ్యాధి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి? వైరస్లు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చిన్నపిల్లలకి, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్? మోస్ట్లీ మదర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొన్ని అవుతూ ఉంటాయి. మదర్ డయాబెట్ కానప్పటికీ కూడాను కొంతమంది బేబీస్ డయాబెటిక్ గా పుడుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మోస్ట్లీ జెనెటిక్ రిలేటెడ్. దీస్ ఆర్ వెరీ రేర్ కండిషన్స్. బేబీకి ఇచ్చే కేర్ ఎలా ఉంటుంది? మన హాస్పిటల్ కి సంబంధించి ఆ కేర్ ఎలా ఉంటుంది? 600 గ్రామ్ బేబీని కూడా మా దగ్గర డిశ్చార్జ్ చేయడం జరిగింది. 45 days మా దగ్గర ఎన్ఐసిలో ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఐటమ్స్. నేను మీ మాధురి. పిల్లల్లో సహజంగా సీజనల్గా వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి, వాటిని బారిన పడకుండా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అలాగే ఎడినో వైరస్ అనేది ఇప్పుడు చాలా ప్రబలుతుంది. దాని నుంచి పిల్లల్ని ఎలా రక్షించాలి? మనకి ప్రస్తుత కాలంలో ప్రీమెచ్యూర్ బేబీస్ మనం ఎక్కువగా చూస్తున్నాం. ఆ ప్రీమెచ్యూర్ బేబీస్కి కారణం ఏంటి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా అందిస్తారు, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఏలూరు అను మై బేబీ హాస్పిటల్. సో మన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మనోజ్ గారు, ప్రస్తుతం శీతాకాలం ఎండింగ్కి వచ్చింది, అండ్ దెన్ వేసవి కాలం, ఇంకా సీజన్స్ మారుతూ ఉన్న కొద్దీ పిల్లల్లో కొన్ని వ్యాధి లక్షణాలు, కొన్ని వైరస్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ముందుగా పిల్లల్ని అంటే ఫస్ట్ ఎలాంటి వైరస్లు వస్తూ ఉంటాయి, ఎలాంటి వ్యాధిని పడుతూ ఉంటారు? మోస్ట్ కామన్గా చిన్నపిల్లల్లో వచ్చే వైరస్లు ఐకో వైరస్, అడినో వైరస్ అనే కామన్ కోల్డ్ వైరస్ల వల్ల వస్తూ ఉంటాయి. సాధారణంగా ఇవన్నీ వింటర్ సీజన్లోనే ఎక్కువ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఈ కామన్ వైరసెస్ అనేవి కొన్ని మ్యుటేషన్ చెందడం వల్ల కొన్ని సీరియస్ ఇన్ఫెక్షన్లుగా న్యూమోనియాగా మారడం కూడా జరుగుతూ ఉన్నది. ప్రస్తుతానికి ఎక్కువగా సొసైటీలో ఎక్కువగా జరుగుతున్నాయి చిన్నపిల్లలకి, అందులోనూ లెస్ దాన్ 1 year లోపు పిల్లలకి ఎక్కువగా ఈ అడినో వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల న్యూమోనియా రావడం జరుగుతున్నది. ఈ అడినో వైరస్ అనేది ఏంటి అసలు? ఎలా మ్యూటేషన్ అవుతూ ఉంటుంది? ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్ అండి. లైక్ కోవిడ్ వైరస్ మాదిరి. ఇది జన్యుపరంగా కొన్నిసార్లు మ్యుటేషన్ జరగడం వల్ల, కోవిడ్లో చూసినట్టే మనం చాలా మ్యుటేషన్ చూస్తూ ఉంటాం, అలానే అడినో వైరస్లో కూడా టైప్స్ ఉంటాయి. వాటి ద్వారా మ్యుటేషన్ జరగడం వల్ల ఇవి ఈ విధంగా సీరియస్ ఇన్ఫెక్షన్ కావడానికి కాజ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? ట్రీట్మెంట్ ఏం లేదండి. వైరస్లకి ఏదైనా యాంటీబయాటిక్స్ యూసేజ్ అనేది ఉండదు. నార్మల్ కోవిడ్లో వాడినట్టే సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, బేబీ దీనికి ప్రత్యేకించి మెడిసిన్ అంటూ ఏం లేదా? మెడిసిన్ అంటూ ఏమీ ఉండదు. ఏ వైరస్కైనా మెడిసిన్ అంటూ ఏమి ఉండదు. బేబీకి వచ్చే సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, కామన్ కోల్డ్, ఫీవర్ వచ్చింది అంటే పారాసిటమాల్ మెడికేషన్ వాడతాం. కోల్డ్కి కోల్డ్ మెడికేషన్, మరి ఇంకేమన్నా లోపల న్యూమోనియా అయిపోయింది, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉన్నాయి అంటే మాత్రం అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి ఆక్సిజన్ సపోర్ట్ పెట్టాలన్నా, లేదంటే హెచ్ఎఫ్ఎన్సీ అని ఒక మెషిన్ పెట్టడము, లేదు ఇంకా సీరియస్గా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, అలా ఉంటే వెంటిలేటర్ సపోర్ట్ కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీ దగ్గరికి బేబీ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్కి ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు? ఎన్ని రోజుల్లో వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ప్రస్తుతానికి మేము లాస్ట్ 1-2 monthsలో ఎక్కువగా కేసెస్ సర్చ్ గమనించాము. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 100లో 90% అనుకోండి నార్మల్ ఆక్సిజన్ సపోర్ట్ మీదే నెబులైజేషన్ పెట్టడం ద్వారాను ట్రీట్మెంట్ సరిపోతుంది వాళ్ళకి. కానీ 10లో 7 మంది బాగానే అయిపోతారు. 1-2% చిల్డ్రన్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి హెచ్ఎఫ్ఎన్సీ సపోర్ట్ పడ్డము, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరగడం వల్ల, ఇంకోటి డొక్కలు ఎగరేయడం అంటారు, రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటారు, అంటే ఆవేశం పెరగడము, ప్లస్ రిట్రాక్షన్స్ అంటారు, అవి రావడం వల్ల కొంచెం ఆక్సిజన్ సపోర్ట్ పెంచాలి. నాట్ ఓన్లీ ఆక్సిజన్ కంటే కొంచెం ప్రెజర్ సపోర్ట్
అవసరమయ్యే అవసరం ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి హెచ్ఎఫ్ఎన్సి హై హీటెడ్ హ్యూమిడిఫైడ్ హై ఫ్లో నేసల్ క్యాన్లు అంటారు. అలాంటి మెషిన్ ఒకటి పెట్టడం ద్వారా వాళ్ళకి రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళకి అంటే ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత అంటే వ్యాధి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి వైరస్? వైరస్లు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చిన్నపిల్లలకి, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి. మోస్ట్లీ కామన్ వైరసెస్ ఏదైనా కానీ సీజన్గా వచ్చే వైరస్లన్నింటినీ ప్రివెంట్ చేయడానికి మూడు రకాల పద్ధతులు ఉంటాయండి. ఒకటి, ఎక్కువగా పెద్దలు కానీ చిన్నపిల్లలకి లెస్ దాన్ 2 years మాస్క్ యూస్ ఎక్కువ చేయలేము కాబట్టి పెద్దలే ఎక్కువగా మాస్క్ వాడడం, క్రౌడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయడం, ఎక్కువగా హ్యాండ్ హైజీన్ పాటించడం. ఇంకొకటి ఫ్లూ వ్యాక్సిన్స్ అలాంటివి ఏమన్నా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు, వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు వ్యాక్సినేషన్ అనేది చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో మెయిన్ గా అంటే అడినో వైరస్ పక్కన పెడితే ఇంకా ఎలాంటి వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? సీజనల్ వ్యాధులు మోస్ట్ కామన్ అయితే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. ఇంకా పెద్ద పిల్లలు కొంతమంది వైరల్ డయేరియాస్ అంటారు. సేమ్ వైరస్సే డిఫరెంట్ సిస్టమ్ మీద యాక్ట్ చేయడం వల్ల డయేరియాస్ కూడా మోస్ట్ కామన్గా వస్తూ ఉంటాయి. ఓకే. డయేరియాస్ నథింగ్ బట్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవ్వడము, ఇలాంటివి కూడా కామన్గా వస్తూ ఉంటాయి సీజన్ బట్టి. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ రాబోతుంది, అంటే ముందుగా ప్రివెంట్ చేసుకోవటానికి కానీ నెక్స్ట్ ఇప్పుడు ఉన్న శీతాకాలంలో కానీ ప్రివెన్షన్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మెయిన్ ఇన్ఫెక్షన్స్ సమ్మర్లో కానీ, రెయినీ సీజన్లో కానీ, సమ్మర్లో కానీ, కోల్డ్ సీజన్లో కానీ పాటించాల్సినవి ఇవి. ఏమంటారు, కోల్డ్ సీజన్లో అయితే ఇందాక చెప్పిన 3 పాటించాలి. సమ్మర్ సీజన్లో ఎక్కువగా మనకి హీట్ రిలేటెడ్ వ్యాధులు ఉంటాయి కాబట్టి హీట్ స్ట్రోక్ రావడానికి కారణం ఉంటుంది. ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ మంచిగా తాగడం, వాటర్, ఇంకొకటి ఎండని అవాయిడ్ చేయడము, అలాంటివి చేయాలి. రైనీ సీజన్కి వచ్చేసరికి మెయిన్లీ వాటర్ బౌండ్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. టైఫాయిడ్, మనకి హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ అంటారు, హెపటైటిస్ ఏ వైరస్లు కానీ ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ ద్వారానే వస్తుంటాయి కాబట్టి రైనీ సీజన్స్లో మనకి వాటర్ బౌండ్ డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవడం మంచిది. ఓకే. వాటర్ ఎక్కువగా తాగాలి అంటారు. సమ్మర్లో ఎక్కువగా వాటర్ తాగాలి, వింటర్లో రైనీ సీజన్లో మంచి డ్రింకింగ్ వాటర్ తాగాలి, పరిశుద్ధమైన వాటర్ తాగాలి. అన్నిటికీ రోగ నివారణ వాటరే అంటారు. ఓకే. మైక్రోప్లాస్మా అనేది కూడాను మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఈ మైక్రోప్లాస్మాకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు అడినో వైరస్ మాదిరి మైక్రోప్లాస్మా ఇన్ఫెక్షన్ కూడా ఒకటి ప్రబలుతుంది బయట. మైక్రోప్లాస్మా అనేది ఒక బ్యాక్టీరియా సంబంధించినది. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నట్టు. అది కూడా సేమ్ ఇలానే ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ డ్రాప్లెట్స్ పెట్టి ద్వారానో, లేదంటే డ్యూరింగ్ కంటామినేషన్ ఒకరి నుంచి పిల్లలకి ఒకరు తాకడం ద్వారానో, ఆడుకునేటప్పుడు, పెద్దవాళ్ళలో అంతగా వాటి ప్రభావం ఉండదు కాబట్టి కిస్సెస్ చేయడం పిల్లలకి, అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండడం మంచిదన్నమాట. ఓకే. మనకి మెయిన్గా చిల్డ్రన్స్లో అంటే మెయిన్గా ప్రీమిచ్యూర్ బేబీస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అంటే ముందు తీసుకునే దానికన్నా ఇప్పుడు ఎక్కువగా రేటింగ్ అనేది ప్రీమిచ్యూర్ రేటింగ్ అనేది పెరిగింది. సో ఈ ప్రీమిచ్యూర్ బేబీ పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్? మోస్ట్లీ మదర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొన్ని అవుతూ ఉంటాయి. బీపీ ఎక్కువ ఉండడం కానీ, మదర్కి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ, డాక్టర్ వాడిన మెడికేషన్ సరిగ్గా యూజ్ చేయకపోయినా, అవి డ్యూరింగ్ యాంటీనేటల్ పీరియడ్ ప్రెగ్నెన్సీలో సరిగ్గా మెడికేషన్ సరిగ్గా యూజ్ చేయకపోయినా కానీ అలాంటి కండిషన్లు అవుతాయి. కొన్నిసార్లు బర్త్ ట్రామా, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటారు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కొంతమందికి, డబులెట్స్, ట్రిప్లెట్స్ అలా ఉంటాయి, ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉన్న బేబీస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రీటమ్ బేబీసే అవుతూ ఉంటారు. ఓకే. రీజన్ ఏంటంటారు? వీటికి ఇవే రీజన్స్. ఈ 3 కారణాల వల్లనే ప్రీమెచ్యూర్ బేబీస్ అనేది కలుగుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మదర్కి ఓవర్ వెయిట్ అయిపోతారు కదా, 2-3 బేబీస్ ఉండడం వల్లను, ఇంకా రిలేటెడ్ ఇష్యూస్ వల్ల సర్జరీ చేయాల్సిన కండిషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రీమిచ్యూర్ బేబీస్ మీరు బీపీ అండ్ షుగర్ అండ్ ట్రిపులెట్, డబుల్ ఇలా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వల్ల ప్రీమిచ్యూర్ బేబీ అన్నారు. అసలు ఈ ప్రీమిచ్యూర్ బేబీ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే మదర్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రీమిచ్యూర్ బేబీ కాకుండా ఉంటుంది? మెయిన్ ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి గెస్టేషనల్ హైపోథైరాయిడిజము, గెస్టేషనల్ షుగర్ అంటారు. అవి కొన్నిసార్లు జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా రావచ్చు. ఇంకా ఆల్రెడీ
తను కనుక డయాబెటిక్ అలా అయ్యే పని అయితే రిస్క్ అనేది పెరుగుతుంది మదర్కి. కాబట్టి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం, రెగ్యులర్గా మెడిసిన్స్ యూస్ చేయడం, గుడ్ డైట్ అంటే రిచ్ కార్బోహైడ్రేట్ డైట్ కాకుండా కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడము, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం అలా కాకుండా గుడ్ రిచ్ ఇన్ ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సమయానికి యోగా కానీ మెడిటేషన్ కానీ అలాంటివి ట్రై చేయడం, ఎక్సర్సైజ్ పర్ డే, డైలీ యాక్టివిటీస్ చేయడం ద్వారానే వాళ్ళు వీటిని ప్రివెంట్ చేసుకోగలం. ఓకే, డైలీ ఎక్సర్సైజెస్ ఉండాలి అండ్ ఎక్సర్సైజెస్ ఉండాలి, ప్రోటీన్ ఫుడ్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్ తీసుకోవడము. అంటే ఎక్కువ మంది పథ్యం చేస్తూ ఉంటారు కొంతమంది, మేము ఇదే తింటాము, కొన్ని పర్టికులర్గా ఫుడ్ తింటాం. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం, ఓన్లీ బీరకాయ తింటాము, ఫుడ్ తినకూడదు, ప్రోటీన్ తినకూడదు, మాకు అది తింటే మంచిది కాదు, ఇవన్నీ అపోలో. మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటే మళ్ళీ చీమ్ పడుతుందేమో సిజేరియన్ అయ్యే పని అయితే, ఇలాంటివన్నీ అపోహలు మాత్రమే, ఎక్కడ మనకి సైంటిఫిక్గా రుజువు కాలేదు దీనివల్ల ఇది వస్తుంది అని. కాబట్టి ఏ డాక్టర్ అయినా సజెస్ట్ చేస్తారు మదర్కి ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా, బిఫోర్ డెలివరీ కూడా మంచి ఫుడ్ డైట్ తీసుకుంటేనే మంచి వెయిట్ పెరుగుతారు బేబీస్, హెల్దీగా పెరుగుతారు. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తింటారు. పాలిసిడ్ రైస్ తీసుకోవడము, రస్కులు ఎక్కువ తినడము, ఎక్కువ మిల్క్ తాగడము. రస్కులు ఎక్కువగా మైదాతో తయారు చేస్తారు కాబట్టి దానివల్ల బేబీకి కొంచెం కోలికి పెయిన్ రావడం, గ్యాస్ ఎక్కువ పట్టడం, బేబీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే మైదా అవాయిడ్ చేయాలంటారా ప్రెగ్నెంట్ లేడీ అని కాదు, ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా మైదా రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవి తీసుకోవడం తక్కువ తీసుకుంటే మంచిది. ఓకే, అండ్ మీరు ప్రీమిచ్యూర్ బేబీకి బీపీ అండ్ షుగర్ అన్నారు. మాక్సిమం షుగర్ లెవెల్స్ మదర్ కి ఎక్కువగా ఉంటాయి అండ్ మదర్ డయాబెటిక్ అయినప్పుడు కూడా ఈ షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మదర్ డయాబెటిక్ అయ్యి ఉంటే అంటే ఆ బేబీకి ఇచ్చే కేర్ ఎలా ఉంటుంది అండ్ మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి? మదర్కి మెయిన్ గైనకాలజిస్ట్, ఆబ్స్టిషన్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన కాడి నుంచి గైడ్లైన్స్ ఖచ్చితంగా మదర్కి బీపీ షుగర్ అనేది మానిటర్ చేస్తూ, స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటాయి అవి చేస్తూ ఉంటారు. ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్లో కనుక మనకి డయాబెటిక్ అని తెలిసింది అంటే దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అలా గెస్టేషనల్ డయాబెటీస్ బయట పెడితే ఆబ్స్టిషన్ ఎవరైతే ఉంటారో, ఆబ్స్టిషన్ ఎవరైతే చూస్తూ ఉంటారో డాక్టర్ గారు డైట్ ద్వారా ఫస్ట్ క్యూర్ చేయడానికి ట్రై చేస్తారు, కంట్రోల్లో పెట్టడానికి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఒకవేళ దాంతో కనుక అవ్వలేదు అంటే మాత్రం మెట్ఫార్మిన్ అనే మెడికేషన్ వాడడము, దాంతో కూడా అవ్వకపోతే ఇన్సులిన్ లెవెల్స్ వరకు వెళ్ళడము అలాంటివి జరుగుతుంటాయి. అలాంటి మదర్స్లో బేబీస్ ఏమవుతారు అంటే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ బేబీ బాగా ఎక్కువగా పెరుగుతారు. దాన్ని మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటారు. నార్మల్గా ఉండాల్సిన వెయిట్ 2.5 to 3.5 kgs మాత్రమే ఉంటారు పుట్టే బిడ్డలు, కానీ ఆ బిడ్డలు మోర్ దాన్ 3.5 kgs కంటే ఎక్కువ ఉంటారు, పెద్దగా పుడతారు. 4 kgs 4.2 kgs బేబీని కూడా చూసాము, బాగా చబ్బీగా ఉంటారు. దీస్ ఆర్ ఆల్ హైపర్ ఇన్సులినిజం వల్ల వచ్చే దానికి సంబంధించిన అంటే ప్రెగ్నెంట్ గా ఉండే లేడీ ఇన్సులిన్ తీసుకోవటం వల్ల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్సులిన్ కాదు, షుగర్ లెవెల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మా బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అది యాజ్ పర్ మళ్ళీ తన డయాబెటిక్ బేబీ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటిక్ అవ్వదు బేబీకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకు అంటే మదర్లో ఉండే ఎక్కువగా షుగర్ మెయింటైన్ చేయలేదు కాబట్టి మదర్లో ఇన్సులిన్ షుగర్ లెవెల్ ఎక్కువ పెరగడం వల్ల ఆ షుగర్ అనేది బేబీకి ప్లసంట బొడ్డు పేగు ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోయి బేబీలో ఉండే ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా సెక్రెట్ అవుతుంది. ఒకవేళ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బొడ్డు పేగు కట్ చేస్తాం కాబట్టి షుగర్ లెవెల్ ట్రాన్స్ఫర్ అవ్వదు, కానీ ఇన్సులిన్ లెవెల్ అలానే హైగా ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి షుగర్ లెవెల్ అనేది బేబీలో డౌన్ అయిపోతుంది. కాబట్టి ఇనిషియల్ 24 to 48 hours పాటు బేబీకి ఇన్సులిన్ లెవెల్ చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే అటువంటి బేబీస్ని మనం ఎన్ఐసీలో పెట్టుకొని కేర్గా 2 గంటలకు 6 గంటలకి 12-24 గంటలకు స్క్రీనింగ్ షుగర్ లెవెల్స్ అనేవి చేస్తూ ఉంటాం. అంటే ఇలాంటి అంటే మదర్ డయాబెటిక్ అయిన కండిషన్స్ లో ఖచ్చితంగా తనకి స్పెషల్ కేర్ అవసరం అంటారు. బేబీకి అవసరము, మదర్కి కూడా అవసరం, ఇద్దరికి అవసరం. ఒక్కొక్కసారి బేబీ అంటే మదర్ డయాబెటిక్ కానప్పటికీ కూడాను కొంతమంది బేబీస్ డయాబెటిక్ గా పుడుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మోస్ట్లీ జెనెటిక్ రిలేటెడ్, దీస్ ఆర్ వెరీ రేర్ కండిషన్స్ అన్నట్టు, చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. అటువంటి బేబీస్కి షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ చాలా అసలుగా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం జెనెటిక్ రిలేటెడ్ కాజెస్ వల్ల ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ అనే హార్మోనే సెక్రెట్ అవ్వదు. అలాంటప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి.
అటువంటి బేబీస్ని ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళకి వెంటనే రిఫర్ చేసి వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎలా గుర్తిస్తారు సార్? అంటే ఒకవేళ తల్లి డయాబెటిక్ అయితే ఓకే, వీ క్యాన్. బట్ ఆ టైంలో బేబీ అంటే పుట్టిన తర్వాత మీకు డయాగ్నోస్ చేయడానికి, తనకి డయాబెటిక్ అని డయాగ్నోస్ చేయడానికి ఏమైనా స్పెషల్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? స్పెషల్ ఏమి ఉండవు మ్యామ్. మెయిన్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేస్తూ ఉంటాము. షుగర్ లెవెల్స్ మోర్ దెన్ 200 కంటే ఎక్కువ ఉన్నది అటువంటి పిల్లలకి డీకే అనే కండిషన్లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అసిడోసిస్లోకి వెళ్ళిపోతారు బేబీస్. రెస్పిరేటరీ అసిడోటిక్ బ్రీతింగ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి పిల్లలకి మనము దాని ద్వారా మనం క్లినికల్గా చూసుకొని బేబీకి ఇలాంటి కండిషన్ ఉంది అంటే అప్పుడు మనము స్క్రీనింగ్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తాం. అవి కనుక ఎక్కువ ఉన్నాయి అంటే చాలా రేర్గా వస్తూ ఉంటాయి ఇవి. అది ఒక్కొక్కసారి పుట్టిన బిడ్డ డయాబెటిక్ అయితే అది కనుక్కోలేకపోతే ఒక బేబీ చనిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. అవును. సో దీన్ని డయాగ్నోస్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? యాక్చువల్గా ఆవేశంతో రావడం అనేది చాలా కామన్గా ఉంటుంది బేబీస్. ఓకే. ఆవేశము దీనివల్ల వచ్చిందని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ప్లస్ కార్డియక్ కాజెస్ ఉంటాయి, ఇంకా సెప్సిస్ జనరల్ కాజెస్ వల్ల కూడా ఉండొచ్చు, కొన్ని ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటారు వాటి వల్ల ఉండొచ్చు, మేబీ కొన్ని అనామిలీస్ లైక్ ట్రకియోఇసోఫేజల్ ఫిస్టులా అని అలాంటి కండిషన్స్లో కూడా కొన్నిసార్లు ఆవేశపడడం అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఈ కండిషన్ గుర్తించడం అనేది కొంచెం కష్టమైన విషయమే. సిమ్టమ్స్ని బట్టి దాన్ని బట్టి ఇంకా అన్నిటికీ స్క్రీనింగ్ చేసుకుంటూ కనిపెట్టగలం కొంచెం. ఓకే. ఇప్పుడు ఒకసారి డయాబెటిక్ బేబీ అని తెలిసిన తర్వాత తనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డయాబెటిక్ బేబీ అని తెలిసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండోక్రైనాలజిస్టే చూసుకుంటూ ఉంటారు. మనం జనరల్ పీడియాట్రిషియన్గా ఏం చేయాలి అంటే ఒక పెద్దదైన తర్వాత కూడా మెయిన్ డైట్ ఫాలో అవ్వాలి. వాళ్ళకి ఇన్సులినే అవసరం అవుతుంది పిల్లలకి. మెడికేషన్స్ ఇంకా ఇప్పటి వరకు రాలేదు, చాలా రేర్గా కూడా వాడుతూ ఉంటారు. ఎక్కువగా వాడాల్సింది ఇన్సులినే. కాబట్టి ఇన్సులిన్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడము, ఇంకా షుగర్ స్వీట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద టైంలో బేబీస్కి కొంచెం ప్యాంక్రియాస్లో కొంచెం పార్ట్ మాత్రమే యాక్టివ్గా ఉంటాం. బట్ ఇనిషియల్గా డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. డ్యూరింగ్ ద కోర్స్ ఓవర్ 10 years 7 years అలా స్కూల్ ఏజ్ చైల్డ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే వాళ్ళకి అప్పుడు లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. అంటే డయాబెటిక్ అని. ఓకే. ఎలా అంటే కొన్నిసార్లు ఎక్కువగా పార్టీస్కి వెళ్ళిపోయి ఎక్కువగా స్వీట్స్ అలా తినడం వల్ల కొంచెం ఆవేశంతో స్టార్ట్ అయిపోయి ఎక్కువగా యూరినేషన్ అవ్వడం, ఎక్కువగా దప్పిక అవ్వడం, పాలియూరియా పాలిడిప్సీ అంటారు, కొంచెం అసిడోటిక్ బ్రీతింగ్లోకి వెళ్ళిపోతారు. అలాంటి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలాంటి అసిడోటిక్ బ్రీతింగ్ ఏమన్నా గమనించినప్పుడు మనం ఏం చేయాలి అంటే బై బర్త్ ఉంటారు కానీ బర్త్ టైంలో వెరీ రేర్గా డయాగ్నోజ్ అవుతూ ఉంటారు. ఆ టైంలో కూడా ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ అనేది 100% అయిపోతూ ఉండదు, అది చాలా రేర్. కొన్నిసార్లు మాత్రమే 100% ఫంక్షన్ లేకుండా ఉంటుంది జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100లో 90% బేబీస్కి ఏమవుతుంది అంటే డ్యూరింగ్ లేట్గా స్కూల్ ఏజ్ చైల్డ్కి వచ్చిన తర్వాత కనిపెట్టగలడం. అది కూడా సీరియస్గా ఉన్నప్పుడే డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనే కండిషన్లో మాత్రమే వాళ్ళు ఎక్కువగా ప్రజెంట్ అవుతూ ఉంటారు మన దగ్గర. అలాంటప్పుడే తెలుస్తుంది మనకి షుగర్ లెవెల్స్ సరిగ్గా లేవు బేబీకి, ఓకే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈ బేబీకి ఇంకా మేబీ ఫెమిలియల్గా ఉండొచ్చు, మేబీ ఇన్హెరిటెడ్ కాజెస్ వల్ల కూడా ఉండొచ్చు. కాబట్టి అలాంటి కేర్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు డయాబెటిక్ అని తెలిసిన తర్వాత బేబీ ఎలాంటి కేర్, అంటే ఇప్పుడు ఇన్సులిన్ ఇస్తాను అంటున్నారు, ఇన్సులిన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఫర్దర్ గా ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళకి ఈ ఇన్సులిన్ నుంచి తప్పించి మెడికేషన్ లో పెట్టడానికి సాధ్యం అవుతుందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు ప్యాంక్రియాటిక్ అసలు ఇన్సులిన్ అనేది జనరేట్ కాదు కాబట్టి బేబీస్లో ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనేది హార్మోనే లేదు కాబట్టి ఇంకొక ట్రీట్మెంట్ అంటూ ఉండదు. పిల్లలకు మాత్రం షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి డయాబెటిక్ అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఇన్సులిన్ ద్వారానే మనము చికిత్స అనేది చేస్తాము. ఇంకోటి మెయిన్ ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్ చేయించడం, ఒబిసిటీగా వెళ్ళిపోకుండా ఉండడం బేబీస్కి, గుడ్ డైట్, ఇందాక చెప్పుకున్నట్టు మనము అన్ని ప్రోటీన్ డైట్, ఫైబర్ డైట్ ఎక్కువగా ఇవ్వడము, ఇలాంటివి వాటి ద్వారానే మనము కంట్రోల్ చేయగలం. అయితే ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీ పుట్టారు, ఒక 30 weeks లేదంటే 28 weeks ఇలా పుట్టారు అంటే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రీమెచ్యూర్ బేబీ అంటే బేబీ అమ్మ కడుపులో ఉండకుండానే ముందర బయటకు వచ్చేసింది బేబీ అన్నట్టు, అంతే కదా. ఫస్ట్ ప్రీమెచ్యూర్ బేబీస్ అని ఎవరిని అంటారు అంటే 37 వారాల కంటే
తక్కువగా పుట్టిన వాళ్ళని టర్మ్ బేబీస్ అంటే 37 నుంచి 42 వారాలు ఉన్న వాళ్ళని టర్మ్ బేబీస్ అంటారు. దానికంటే తక్కువ పుట్టిన వాళ్ళని ప్రీటర్మ్ బేబీస్ అంటారు. 42 వారాల కంటే ఎక్కువ పుట్టిన వాళ్ళని పోస్ట్ టర్మ్ బేబీస్ అంటారు. ఇలాంటి బేబీస్కి చాలా రకాల సొఫిస్టికేటెడ్ కేర్ అనేది అవసరం. అది కూడా నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీస్ అనే తర్వాత లంగ్స్ అనేవి అంత మెచ్యూర్గా ఉండవు కాబట్టి ఇనిషియల్గా ఫస్ట్ 24 అవర్స్లో వాళ్ళకి వచ్చే ఇబ్బందులు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. లంగ్స్ మాత్రమే కాదు, అన్ని రకాల ఆర్గాన్స్ లోపల ఉండే బాడీలో ఉండేవన్నీ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ నుంచి మనకు స్టార్ట్ చేసుకున్న ఐస్లో వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవుతూ అవి లోపల బ్లడ్ వెజల్స్ అనేవి జనరేట్ అవ్వాలి కాబట్టి ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనే వ్యాధి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవును, వాళ్ళకి అట్లాంటి కండిషన్ కనుక సకాలంలో గుర్తించకపోయినా కానీ వాళ్ళు పర్మనెంట్గా బ్లైండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్ జరగడం వల్ల. కాబట్టి వాళ్ళకి 3 వారాల నుంచి పుట్టిన తర్వాత 3 వారాలకు కానీ 4 వారాలకు కానీ ఈ టైం మధ్య పీరియడ్లో ఆఫ్థాల్మాలజిస్ట్ గారు వచ్చి ఖచ్చితంగా ఫండస్ స్క్రీనింగ్ అనేది చేసి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పుట్టిన తర్వాత బేబీస్కి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది రావడం వల్ల కొన్నిసార్లు సిప్యాప్ అనేది అవసరం అవుతుంది. సర్ఫెక్టెంట్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు కాబట్టి 34 వారాలకి అది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి లంగ్స్లో ఖచ్చితంగా వాళ్ళకి సర్ఫెక్టెంట్ అవసరం అనేది కూడా బయటకు అవసరం అవుతుంది. కొన్నిసార్లు వెంటిలేటర్ మీద కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి పొట్ట కూడా మెచ్యూరిటీ అంత ఎక్కువగా ఉండకపోవడం వల్ల వాళ్ళకి నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అనే వ్యాధులు రావడం, పొట్టలో ఇన్ఫెక్షన్ రావడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకోటి హార్ట్లో కూడా పీడీ అనే చిన్నది ఓపెన్ అవుతూ ఉంటుంది చిన్నపిల్లలకి. అది కూడా ఓపెన్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి వితిన్ 48 అవర్స్ లోపల. అలాంటివి ఏమన్నా ఉంటే మనము దానికి సంబంధించి పోవడానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండాలి. ఎన్ని కాంప్లికేషన్స్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో బేబీకి ఇచ్చే కేర్ ఎలా ఉంటుంది మన హాస్పిటల్ కి సంబంధించి? ఆ కేర్ ఎలా ఉంటుంది సార్? అంటే మనకి మై బేబీ హాస్పిటల్లో ఇప్పుడు ఒకవేళ ప్రీమెచ్యూర్ బేబీ అయితే వాళ్ళకి ఇచ్చే కేరింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మేము ఇక్కడ 600 గ్రామ్ బేబీని కూడా మా దగ్గర డిశ్చార్జ్ చేయడం జరిగింది. 45 డేస్ మా దగ్గర ఎన్ఐసిలో ఉన్నారు. 45 డేస్ ఎన్ని అంటే ఒకసారి ప్రీమెచ్యూర్ బేబీ అంటే మీరు 29 వీక్స్ బేబీ అని చెప్పంటున్నారు. అవునండి. 29 వీక్స్ అండ్ 45 డేస్ అంటే మనకి మాక్సిమం ఒక తీసుకున్నట్లయితే ఒక 6 వీక్స్ ఆఫ్ బేబీ మళ్ళీ 6 వీక్స్ ఇంక్యుబేటర్ లో పెట్టారు. సో ఈ 6 వీక్స్ అండ్ ప్లస్ ఈ 29 వీక్స్ మనకి అంటే 36 వీక్స్ అయ్యాయి మొత్తం తీసుకున్న 45 డేస్. 45 డేస్ అంటే ఆల్మోస్ట్ మనకి 6 వీక్స్. అంటే 30 ఇక్కడికి 36 అంటే కంప్లీట్ గా మనకి 9 అంటే 36 వీక్స్ అంటే 9 మంత్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటారా? ఖచ్చితంగా అని కాదు, ఎంత ప్రీమెచ్యూర్ బేబీ అయితే అంత ఎన్ఐసియు కేర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రీమెచ్యూర్ బేబీ 29 వీక్స్ 30 వీక్స్ 28 వీక్స్ అలా ఉన్నప్పుడు ఎన్ఐసియు కేర్ అనేది పెరుగుతూ ఉంటుంది. బేబీని అట్లీస్ట్ మనము 1.8 kgs అలా వచ్చేంత వరకు కూడా డిశ్చార్జ్ చేయడానికి మనకు కుదరదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్ 1.6 to 1.8 kgs క్రైటీరియాగా తీసుకొని డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు. వెయిట్ అనేది ఇంపార్టెంట్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి స్ట్రిక్ట్ హ్యాండ్ హైజీన్ ఇంపార్టెంట్. ఎన్ఐసియూలో గ్లౌస్ యూస్ చేయడము, మాస్క్, ఖచ్చితంగా గౌన్స్ యూస్ చేస్తూ ఉంటాము. ఇంకోటి ఇన్ఫెక్షన్ కరెక్ట్గా కంట్రోల్లో ఉందా లేదా, ఆ ఇన్ఫెక్షన్ ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, ఈవెన్ సటిల్ సైన్స్ మాత్రమే ఉంటూ ఉంటాయి పిల్లలకి. కొన్నిసార్లు యాప్నియాలో 1.5 kg అంటేనే 1.5 kg అండ్ మీరు చెప్తున్న పారామీటర్స్ ప్రకారం ఆ బేబీ చూసుకుంటేనే మనకి చాలా చిన్నగా ఉంటుంది. ఆ 1.5 కన్నా తక్కువ పుడతారు ప్రీమెచ్యూర్ బేబీస్. వాళ్ళకి ఆర్గాన్స్ ఎక్కడ ఉంటాయో కూడా కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ ఇంక్యుబేటర్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇంక్యుబేటర్ ఎలా పనిచేస్తుంది? ఇంక్యుబేటర్లో మెయిన్ వాళ్ళకి ఎక్కువగా ప్రీమెచ్యూర్ బేబీస్కి 80% బాడీ మొత్తం తయారైనది వాటర్తో తయారై ఉంటుంది కాబట్టి వాటర్ లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. కాబట్టి ఇంక్యుబేటర్ కానీ వార్మర్ కానీ మనం యూజ్ చేసేది ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడానికి, ఆ వాటర్ లాస్ ప్రివెంట్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆ కేర్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పెట్టుకొని వాటి ద్వారా మనము ఇంక్యుబేటర్లో మేనేజ్ చేస్తూ ఉంటాం.
ఓకే. ఇంక్యుబేటర్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటారు? అది వాటర్ లాస్ని ప్రివెంట్ చేయడం ద్వారా ఇంకోటి ఆ టెంపరేచర్ని వాళ్ళకి మన సెట్ టెంపరేచర్ని స్కిన్ ప్రోబ్ అని ఒకటి ఉంటుంది, దానికి పెట్టుకొని దానికి సెట్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది. ఓపెన్ కేర్ సిస్టమ్ అయితే మనకి బేబీ టెంపరేచర్ ఒకటి చూపిస్తుంది, సెట్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది. సెట్ టెంపరేచర్ అంటే మనం ఎంత సెట్ చేస్తాం, బేబీకి నార్మల్ బాడీ టెంపరేచర్ 36 to 36.5 అలా సెట్ చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టు వెయిట్ హీటర్ కనుక బేబీకి తగ్గింది అంటే హీటర్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. బేబీకి అంత సెట్ టెంపరేచర్ తగ్గింది అంటే అంత హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ ఎక్కువ అయ్యే పని అయితే హీటర్ ఆటోమేటిక్గా ఆగిపోయి ఆ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు అది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు 29 వీక్స్ ఆఫ్ బేబీ అన్నారు, తనకి ఎలాంటి కాంప్లికేషన్స్ చూసారు? ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటిల్లో కొన్ని మనం అనుకున్నట్టు పొట్టలో ఎన్ఈసి రావడము, ఐస్లో రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ రావడము, ప్లస్ ఇన్ఫెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్గా ఉంటాయి. పీడిఏ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది హార్ట్లో, లంగ్స్లో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి రావచ్చు. ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేది కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది చాలా సీరియస్గా ఉంటుంది బేబీస్కి. లంగ్లో వస్తే న్యూమోనియా అంటారు, బ్రెయిన్కి వెళ్తే మెనింజైటిస్ అంటారు, పొట్టలో వస్తే ఎన్ఈసి అంటారు. ఇలాంటి కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి వెయిట్ గెయిన్ అనేది కూడా ఇంపార్టెంట్. మెటబాలిక్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. అందుకని 28 రోజులు అయిన తర్వాత బేబీకి క్రేనియల్ న్యూరోసోనోగ్రామ్ అని ఒకటి చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆక్సిజన్ మనం సపోర్ట్ ఇస్తాము, ప్లస్ సిప్యాప్ సపోర్ట్ ఇస్తూ ఉంటాము. దానివల్ల బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటివన్నీ స్క్రీనింగ్ న్యూరోసోనోగ్రామ్ ద్వారా రేడియాలజిస్ట్ గారు చేయడం ద్వారాను, నెక్స్ట్ అనీమియా స్క్రీనింగ్ అంటారు, అనీమియా ప్రీమెచ్యూరిటీ రావడం వలన, ప్లస్ కాల్షియం ఫాస్ఫరస్ లెవెల్ ఆల్టర్ అవ్వడం బేబీస్కి, ఇలాంటి కండిషన్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని మనం స్క్రీనింగ్ ద్వారానో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ స్క్రీనింగ్లో మనకు అర్థమవుతుంది థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా. ఇక్కడ అను మై బేబీ సెంటర్ లో మనకి దగ్గరలో అంటే ఇప్పటి వరకు ఎలాంటి కేసెస్ ని, క్రిటికల్ కేసెస్ ని డీల్ చేశారు? ఇక్కడ ప్రస్తుతానికి ఇందాక అనుకున్నట్టు 600 గ్రాముల బేబీని మేము డిశ్చార్జ్ చేశాం. అంటే 600 గ్రామ్స్ బేబీనే డిశ్చార్జ్ చేసేసారా? లేదు, 600 గ్రాముల బేబీని 1.6 kgs అయిన తర్వాతనే పంపించాం, విత్ గుడ్ సపోర్ట్. బికాజ్ ఫాదర్ ఆయన మనకి ఆయిల్ పంప్స్ దగ్గర ఎక్కువగా ఆయన పంచర్ షాప్లో పనిచేస్తూ ఉంటారు, మనకి ఎయిర్ ఫిల్ చేసే స్టేషన్లో పనిచేస్తూ ఉంటారు ఆయిల్ షాప్ దగ్గర. అతనికి మేము ఓన్లీ 1000 రూపీస్ పర్ డే మాత్రమే ఛార్జ్ చేసాం, విత్ మినిమం ఫైనాన్షియల్ సపోర్టే ఆయనకు ఉన్నది. దాన్ని మేము క్యాంపైనింగ్ కూడా చేసాం కెటోలో బేబీ కోసం. ఫండ్ జనరేట్ చేసి బేబీని జాగ్రత్తగా చేసి పంపించాము. ఇదంతా నా వల్ల అయితే కదా, మెయిన్ మా చీఫ్ కన్సల్టెంట్ కూడా ఉన్నారు, ఆయన డాక్టర్ గురుప్రసాద్ పేరూరి, ఆయన విజయవాడలో ఉంటారు. అనుమయ్ బేబీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన సహకారంతో మేము అన్నీ చేయగలిగాం. ఇంకా మన దగ్గర నుంచి 3 ప్రీటమ్ బేబీస్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది, విత్ గుడ్ సపోర్ట్. బేబీస్ ఆర్ డూయింగ్ వెల్ నౌ. ఇంకా డిఫరెంట్ కేసెస్, నాట్ ఓన్లీ ఎన్ఐసియు అనే కాదు, మా దగ్గర ఇంకా ఇప్పుడు వచ్చే కాలంలో వచ్చే బ్రాంకైటిస్లు, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్లు, వాటన్నిటిని మేనేజ్ చేయగలుగుతున్నాం. మా దగ్గర హెచ్ఎఫ్ఎన్సీ సపోర్ట్ ఉంది, సిప్యాప్ సపోర్ట్ ఉంది, వెంటిలేటర్ కూడా ఉంది, కొత్త వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 24/7 డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అవైలబిలిటీ కూడా మన దగ్గర ఉంది. అయితే వెయిట్ గెయిన్ గురించి మీరు చెప్పారు, వెయిట్ గెయిన్ చేయాలి. వెయిట్ గెయిన్ చేసిన తర్వాత అంటే 600 గ్రామ్స్ నుంచి 1.5 kg వరకు తనని వెయిట్ గెయిన్ చేసి పంపించాం. ఈ వెయిట్ గెయిన్ చేయడానికి తనకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? వెయిట్ గెయిన్ అనేది ఫీడింగ్ ద్వారానే బేబీ అనేది వెయిట్ పెరుగుతుంది. ఇనిషియల్గా less than 28 weeks ఉన్న బేబీస్కి అప్పుడే పాలు అనేవి స్టార్ట్ చేయలేం, కాబట్టి వాళ్ళు ఐవి ఫ్లూయిడ్ మీద మాత్రమే ఉండగలుగుతారు. 28 నుంచి 31 వారాల వాళ్ళ పిల్లలకి మాత్రం కొంచెం ఉగ్గు గిన్నెతో సపోర్ట్ చేయడం, లేదంటే స్పూన్ ద్వారా ఫీడింగ్ ఇవ్వడం, ఓజీ ఫీడింగ్ అంటారు, ఉగ్గు గిన్నెది కాదు. 28 నుంచి 31 వారాల వాళ్ళకి ఓజీ ఫీడ్ ద్వారా వేస్తాం, అంటే గొంతులో ట్యూబ్ వేసి పొట్టలో ట్యూబ్ వేసి దాని ద్వారా పాలు అనేది ఇస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్లస్ సక్కింగ్ అండ్ స్వాలోయింగ్ కోఆర్డినేషన్ అనేది ఉండదు, కాబట్టి మనం ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఎందుకు గాలి తీసుకునేదానికి ప్లస్ మింగేదానికి వాళ్ళకి కోఆర్డినేషన్ అనేది ఉండదు, ఇంకా అంత మెచ్యూర్గా ఉండరు, కాబట్టి అలా చేస్తాం. ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాం less than 28 weeks. 28 నుంచి 31 వారాలు అయితే ఓజీ ఫీడ్ డైరెక్ట్గా పొట్టలోనే పాలు పోసేస్తాం. 32 నుంచి 34 వారాల పిల్లలకి మాత్రం కొంచెం ఉగ్గు గిన్నె సపోర్ట్, లేదంటే స్పూన్ ఫీడింగ్ ద్వారా అలవాటు చేస్తాం. 34 వారాలు దాటిన తర్వాత డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రై చేస్తాం. ఈ చిన్నపిల్లలకి నిదానంగా నాన్ న్యూట్రిటివ్ సక్కింగ్ అంటారు, ఆ ఉగ్గు గిన్నెతో స్టార్ట్ చేసినప్పుడే మదర్కి బ్రెస్ట్కి పెట్టడం ద్వారాను కొంచెం పాలు రాకపోయినా కానీ కొంచెం ఆ స్టిమ్యులస్ అనేది ఇవ్వడం వల్ల బేబీకి కొంచెం ఆ సక్కింగ్ రిఫ్లెక్స్ అది అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యి బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడానికి తర్వాత రోజుల్లో ఉపయోగపడదు బాగా. ఓకే,
ఇప్పుడు జనరల్గా పిల్లల్లో న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం డాక్టర్. ఉమ్, ఉమ్, ఈ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ని అంటే జనరల్ పిల్లలకి న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి న్యూట్రిషన్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అంటారు? మనకి పుట్టిన పిల్లలకి ఖచ్చితంగా మదర్ ఫీడే కావాలి, ఒక న్యూట్రిషన్ ప్రోటీన్స్ అన్ని మదర్ ఫీడ్లోనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా మంది తల్లులకి ఎక్కువగా ఉండే డౌట్ అన్నమాట. ఏ ఏజ్ నుంచి బయట ఫుడ్ పిల్లలకి ఇవ్వాలి, ఆ ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది చాలా మంది తల్లులకి ఇప్పటికీ ఉన్న డౌట్. అవును అంటే ఈ పూర్వకాలం పెద్దవాళ్ళు ఏదో ఒకటి చెప్పేవారు, చేసేవారు. బట్ ఇప్పుడు అందరూ కూడాను సింగిల్ మదర్ గాని ఉంటున్నారు కాబట్టి ఇంట్లోని జాబ్ పర్పస్ లేకపోతే సింగిల్ గా ఉంటున్నారు అక్కడ మదర్స్ కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఇస్తే మంచిదంటారు? న్యూట్రిషన్ పిల్లలకి సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ పుట్టినప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. లెస్ దాన్ 6 months పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మదర్ ఫీడే ఇవ్వాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఆ టైంలో మదర్ ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కష్టం అవుతుంది. ఆ టైంలో ఏం చేయాలి? ఆ టైంలో బెటర్ ఏంటి అంటే మెట్రో సిటీస్ వీటిల్లో డోనార్ మిల్క్ అనేది దొరుకుతుంది. సెకండ్ బెస్ట్ ఆప్షన్. ఆ డోనార్ మిల్క్ కొనుక్కోలేని వాళ్ళు ఖచ్చితంగా పాల డబ్బా అంటారు. డిఫరెంట్ బ్రాండ్స్ బయట అవైలబిలిటీ ఉంటాయి. కానీ కొంతమంది ఇంకా విలేజెస్లో పాల డబ్బా అఫోర్డబిలిటీ లేకపోవడం వల్ల కౌ మిల్క్ పట్టడము, లేదంటే గేదె పాలు ఇవ్వడము ఇలాంటి జరుగుతూ ఉంటుంది. కానీ గేదె పాలు అనేది లెస్ దాన్ 1 yearలో యూజువల్లీ ఏ పీడియాట్రిషియన్ కానీ ఏ డాక్టర్ కానీ ప్రిస్క్రైబ్ చేయరు. బికాస్ ఆఫ్ కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అనే ఒకటి ఉంటుంది కాబట్టి, మదర్ మిల్క్కి కౌ మిల్క్ అని చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఇది మదర్ మిల్క్. ఎందుకంటే డైరెక్ట్గా ఇవ్వడం వల్ల, బ్రెస్ట్ ఫీడింగ్ డైరెక్ట్గా ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. అదే కనుక మనము వేరే పాలు ఇచ్చినామంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా యుటెన్సిల్స్ సరిగ్గా క్లీన్ చేయకపోవడము, వాడే వాటర్, దాంట్లో కలిపే వాటర్ కానీ పౌడర్లో కలిపే వాటర్ కంటామినేట్ అవ్వడం వలన దానివల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్ టు 6 months వరకు మదర్కి గుడ్ ఫీడింగ్ వితౌట్ ఎనీ పథ్యం ఏం లేకుండా అన్నీ తింటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్ టు 6 months వరకు మదర్ ఫీడ్ ఇవ్వాలి. 6 నెలల నుంచి తర్వాత ఏమవుతుందంటే వీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వీనింగ్ అంటే ఏంటంటే మదర్ ఫీడింగ్ నుంచి ఇంకా బేబీకి రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. బేబీ ఈజ్ గ్రోయింగ్ కదా, తనకి ఎనర్జీ క్యాలరీస్ అనేది 6 months వరకు మదర్ ఫీడ్ సరిపోతుంది. 6 months వరకు దానికి కావాల్సిన అన్ని మదర్ ద్వారానే అందుతాయి. ఎక్కువగా 90% వాటరే ఉంటుంది కాబట్టి ఈవెన్ వాటర్ కూడా మనం బయట నుంచి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఎటువంటి ప్రీలాక్టిల్ ఫీడ్స్ అనేది ఇవ్వకూడదు. ఓన్లీ బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలి అప్ టు 6 months. 6 months తర్వాత నుంచి ఏమవుతుంది అంటే మనకి బేబీ యొక్క గ్రోయింగ్ టెండెన్సీ పెరుగుతుంది కాబట్టి మదర్ మిల్క్ సరిపోవు. ఆ టైంలో కాంప్లిమెంటరీ ఫీడ్స్ అనేది స్టార్ట్ చేస్తాం. లైక్ మనం అన్నప్రాసన అంటాం కదా, అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తాం. అలా ఎక్కువగా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఇక్కడ ఫీడ్స్ అనేవి డిమాండ్ ఫీడ్స్ మాదిరే ఉండాలి. అదే మెయిన్ మిల్క్ మాదిరి కంటిన్యూ చేయకూడదు. అదే మిల్క్ మాదిరి కంటిన్యూ చేసామంటే బేబీస్ సరిగ్గా ఎదగరు. ఎందుకంటే అప్ టు 2 years వరకు మాత్రమే బ్రెయిన్ గ్రోత్ అనేది మనకి బాగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు. కాబట్టి ఖచ్చితంగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అవి స్టార్టింగ్ విత్ రైస్. ఎప్పుడు మనము రైస్తోనే స్టార్ట్ చేయాలి. రైస్ కొంతమంది సెరిలాక్ అవి పెడుతూ ఉంటారు. సెరిలాక్ యాడెడ్ షుగర్స్ కొన్ని ఉండడం వల్ల కొంతమంది పీడియాట్రిషియన్స్ ప్రిస్క్రైబ్ చేయాలి, కొంతమంది చేస్తూ ఉంటారు. లేదు మాకు సెరిలాక్ అవసరం లేదని ఇంట్లో డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఉగ్గు అని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, మీకు తెలిసే ఉంటారు. 2 parts రైస్, 1 part దాల్ వేసుకొని ఇంకా 1/2 స్పూన్ ఇలాంటివి కలిపేసి బాగా పొడి పెట్టేసుకొని డబ్బాలో పెట్టుకుంటారు. దాన్ని వేడి చేసుకొని బాగా బాయిల్ చేసి దానికి కొంచెం నెయ్యి యాడ్ చేసి బేబీస్కి పెట్టడం. స్టార్టింగ్ 1 teaspoon నుంచి 3 teaspoonల వరకు రోజుకి 3 సార్లు 7 నుంచి 8 నెలల పిల్లలకి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా నిదానంగా రోజుకి ఒక ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా కానీ కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉదయం పూట పెట్టడం మంచిది. దానివల్ల ఏమన్నా రియాక్షన్ ఏమన్నా వస్తుందని చూసుకోవడానికి, బేబీకి ఏమన్నా వామిటింగ్స్ అవుతున్నాయా, లేకపోతే దానివల్ల అలర్జీ ఏమన్నా ఉంటుందా బేబీకి అనేది ఇంపార్టెంట్. రోజుకు ఒక ఫ్రూటే పెట్టాలి, లేదంటే ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక ఫుడ్డే పెట్టాలి. ఒకరు ఉదయం పూట బనానా పెట్టాం, మధ్యాహ్నం పూట దానిమ్మ గింజలు పెట్టాం, అలా కాదు. రోజుకు ఒక ఫ్రూటే పెట్టాలి. అది బాగా బేబీకి అలవాటు అవుతుంది అంటే దాన్ని ఈవినింగ్ పూట షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. అది ఏదైనా కావచ్చు. అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే ఖచ్చితంగా అది డే టైంలోనే పెట్టాలి. అది స్టార్టింగ్ విత్ ఫ్రూట్స్ అనే కావచ్చు, లేదంటే ఇదైనా కావచ్చు.
ఉగ్గు తయారు చేసి పెట్టుకోవచ్చు రోజుకి 3 సార్లు. తర్వాత ఫ్రూట్స్ ఎర్లీ మార్నింగ్ పూట మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కొంతమంది పిల్లలు ఓన్లీ మిల్కే ఇస్తూ ఉంటారు, మానటం లేదని చెప్తూ ఉంటారు. అది మంచిది కాదు. మానట్లేదు పిల్లడు మానట్లేదు అందువల్ల మేము పెట్టలేకపోతున్నాం అంటారు. అండ్ పాల బాటిల్స్ కూడా అలవాటు అవును, పాల బాటిల్స్ అలవాటు చేస్తూ ఉంటారు. దానివల్ల టీత్ సరిగ్గా రాకపోవడం ఇంకా అటువంటి సమస్యలు ఉంటాయి. ప్లస్ క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. బాటిల్ సరిగ్గా నీట్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి బెటర్ టు అవాయిడ్ బాటిల్ ఫీడింగ్. తర్వాత మదర్ ఫీడ్, డిమాండ్ ఫీడ్స్ ఇచ్చుకుంటూ కొత్తగా కాంప్లిమెంట్ ఫీడ్స్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి. ఫ్రూట్స్ ఉదయం పూట ఎక్కువగా రైస్ అనే కాదు, ఇడ్లీ అనే కాదు, మీకు రాగి పెట్టుకోవచ్చు, ఓట్స్ పెట్టుకోవచ్చు బేబీస్కి, ఇలా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ బేబీస్కి తయారు చేస్తూ పెట్టచ్చు అనమాట. మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి మధ్యలో ఏదైనా ఒక స్నాక్ ఫ్రూట్ మాదిరి ఇచ్చుకోవడం. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఉగ్గు పెట్టుకోవడం, ఈవినింగ్ పూట మళ్ళీ ఫ్రూట్ స్నాక్గా పెట్టుకోవడం. ఈ మధ్యలో ఎప్పుడైనా బేబీకి ఎక్కువ ఏమన్నా అవసరమైతే మదర్ ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. నైట్ పడుకునేటప్పుడు మదర్ ఫీడ్ ఇచ్చి పెట్టుకుంటూ ఉండాలి అప్ టు 9 months వరకు. 9 months తర్వాత కూడా మీరు 8 to 9 months తర్వాత కూడా ఎగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కొంతమంది చాలామంది అంటూ ఉంటారు ఎగ్ స్టార్ట్ చేయకూడదని. అట్లా ఏం లేదు, అరగదు అని చెప్తూ ఉంటారు. అట్లా ఏం లేదు. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్ వైట్తో స్టార్ట్ చేస్తారు. ఎగ్ వైట్ స్టార్ట్ చేయగానే వాడు ఊసేయడం ఏదో జరుగుతూ ఉంటుంది. దానివల్ల రియాక్షన్ రావడం కొంతమందికి, అలా జరగడం వల్ల ఎగ్ పెట్టరు అనమాట. అలా కాకుండా ఎగ్ వైట్ లోపల ఎల్లోతో స్టార్ట్ చేయాలి. ఒక 1 to 2 weeks పెట్టి చూడాలి. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో బాగా పడుతుందా లేదో చూసుకోవాలి. యోక్ అది బాగా పడుతుంది అన్నప్పుడు ఎగ్ వైట్కి షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే జనరల్ గా ఎగ్ యోక్ తింటే అంత మంచిది కాదు అని చెప్పి అంటారు. బ్యాడ్, అవును, అదే ఒక బ్యాడ్ అజంప్షన్ అని చెప్పి కాదు. యాక్చువల్గా ఎగ్ యోక్ ఈజ్ రిచ్ ఇన్ వైటమిన్ డి, ప్రోటీన్స్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి దాని లోపల. కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫుడ్ ఫర్ ద బేబీస్ ఆర్ ఎనీబడి. దట్ ఈస్ గుడ్ కొలెస్ట్రాల్, నాట్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకే. అండ్ ఫర్దర్ గా ఎలాంటివి యాడ్ ఆన్స్ ఉంటాయి? యాడ్ ఆన్స్ ఆఫ్టర్ ఫస్ట్ కొన్ని అవాయిడ్ చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. మెయిన్ ఇందాక మనం అనుకున్నట్టు కౌ మిల్క్ అనేది ఇవ్వకూడదు. సాల్ట్, యాడెడ్ సాల్ట్ అనేది ఉండకూడదు. లెస్ దాన్ 1 year. షుగర్ అనేది యాడ్ చేయకూడదు. హనీ అనేది యాడ్ చేయకూడదు. లెస్ దాన్ 1 year హనీ ఇవ్వడం బాటిలినిజం అనే ఇన్ఫెక్షన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి హనీ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్ బిస్కెట్స్ కూడా మైదా బిస్కెట్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు పిల్లలు. ఎక్కువ మైదాతో తయారు చేస్తారు కాబట్టి దానివల్ల కొంచెము గ్యాస్ పట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. పొట్టొబ్బరం అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి కౌ మిల్క్ అనేది వీ షుడ్ అవాయిడ్. అంటే చిన్న పిల్లలకి అంటే 6 months నుంచి 1 year లోపు పిల్లలకి స్నాక్స్ కింద ఎలాంటివి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? స్నాక్స్ మెయిన్ ఇందాక మనం అనుకున్నది ఫ్రూట్ ఈజ్ ఏ స్నాక్, వెరీ గుడ్ ఫుడ్. ఫ్రూట్స్ అనేవి స్నాక్స్. కొన్ని ఫ్రూట్స్లో కూడా కొన్ని డైరెక్ట్గా పెట్టే ఉంటాయి, కొన్ని బాయిల్ చేసి పెట్టే ఉంటాయి. స్టీమ్లో పెట్టాలి. డైరెక్ట్గా బనానా డైరెక్ట్గా పెట్టచ్చు. ఇంకోటి మనకి మస్క్ మిలన్ అంటారు, అవి డైరెక్ట్గా పెట్టచ్చు. పుచ్చకాయ గింజలు తీసేసి మెత్తగా చేసి పెట్టచ్చు. ఇంకోటి స్టీమ్ ఫుడ్స్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి. వెజిటబుల్స్ కూడా కొన్ని స్టీమ్ చేసే ఉంటాయి. లైక్ యాపిల్ అనేది బాగా స్టీమ్ చేయాలి. ఇంకొకటి ఇవి మన క్యారెట్ కానీ, నెక్స్ట్ బీట్రూట్, ఇంకోటి పొటాటో, ఇవన్నీ స్టీమ్ చేసి బాగా స్మాష్ చేసి ఉగ్గులో కలిపేసి పెట్టేయచ్చు బేబీస్కి. సమ్మర్ ఫుడ్స్ అని కొన్ని ఉంటాయి, కొన్ని ప్యూరీస్ ఇవ్వడం కానీ, మ్యాంగో ప్యూరీ, ఇవన్నీ కొన్ని ఇవ్వచ్చు అనమాట. 1 year నుంచి 3 years లోపు ఎలాంటి యాడ్ ఆన్స్ ఇచ్చుకుంటే వెళ్ళాలి? అంటే ఎగ్ ఇంట్రడ్యూస్ 9 months నుంచి చేయొచ్చు అన్నారు. ఇప్పుడు బాగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, మరి నాన్ వెజ్ ఎప్పుడైతే బాగుంటుంది అంటారు వాళ్ళకి? మోస్ట్లీ 1 year తర్వాత ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొంతమంది 9 months నుంచి కూడా పెట్టమని చెప్తూ ఉంటారు. వితౌట్ ఎనీ యాడెడ్ సాల్ట్ కానీ కారం అవన్నీ లేకుండా జస్ట్ బాగా బాయిల్ చేసేసి మెత్తగా చేసేసి ఉగ్గులు కలిపేసి పెట్టేయమని చెప్తూ ఉంటారు. అదొకటి. లేదు అంటే ఆఫ్టర్ 12 months నుంచి అన్నీ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. 1 to 3 years పిల్లలు ఎక్కువ మారం చేస్తూ ఉంటారు, ఎక్కువ తినడానికి ఇష్టపడరు. డిఫరెంట్ వెరైటీస్ కావాలి. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ అంటారు అనేది ఇలా అలవాటు చేయాలి. ఈ మధ్య ఎక్కువగా ఈ కాలంలో ఎక్కువ మొబైల్ చూస్తూ తినడము, టీవీలు చూస్తూ తినడము. ఎందుకంటే మేబీ ఎక్కువ మంది పిల్లల చుట్టూ లేకపోవడం, గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ సింగిల్ మదర్స్ అవ్వడం వల్ల అలా అవుతుంది. కానీ బెటర్ ఏంది అంటే ఫ్యామిలీ పాట్ ఫీడింగ్. అందరూ ఒకటే దగ్గర కూర్చొని బేబీకి కూర్చోబెట్టి బేబీ ప్లేట్ ఇచ్చేసి తనకు తానుగా తినడం అనేది అలవాటు చేయాలి. 2 years నుంచి సరిపోతుంది. 2 years నుంచి సరిపోతుంది. అది మంచి హ్యాబిట్ అనమాట. ఇంకోటి, ఇంట్లో ఏం చేసుకుంటాం అదే పెడితే మంచిది.
సొఫిస్టికేటెడ్గా మనకు అదే కావాలి ఇదే కావాలి మాకు సెర్లాకే కావాలి డెక్సోలాక్ ఇట్లా కాకుండా ఓన్లీ ప్యాకెట్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా ఇంట్లో ఏం చేసుకుంటామో అదే బేబీస్కి కూడా తినేటట్టు అలవాటు చేస్తే మంచిదండి. ఓకే. ఇప్పుడు న్యూట్రిషన్ ఎలా ఉండాలంటారు పిల్లలకి? న్యూట్రిషన్ మెయిన్ వెయిట్ బేస్డ్ హైట్ బేస్డ్ అని కొన్ని ఉంటాయి. బేబీకి ఏజ్ని బట్టి మనము గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి. WHO గ్రోత్ చార్ట్స్ ఫర్ లెస్ దాన్ 5 years ఓల్డ్ చైల్డ్ అని, IAP గ్రోత్ చార్ట్స్ ఫర్ 5 to 18 years వరకు IAP గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. వీటి ద్వారా మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాం. బేబీకి కనుక సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు అంటే మాత్రం సరిగ్గా వెయిట్ గెయిన్ ఉండదు. అప్ టు ఫెయిల్ టు థ్రైవ్లోకి వెళ్ళిపోవడం, లేదంటే మాల్ నరిష్డ్ చిల్డ్రన్గా మారడం జరుగుతూ ఉంటారు. సరిగ్గా అప్రోప్రియేట్ ఫుడ్ అనేది సరిగ్గా ఇంటేక్ లేకపోవడం వల్ల అలాంటి పిల్లలకు మనం ఎక్కడ తప్పు జరుగుతుందో చూసుకోవాలి. ఎక్కువగా పాలు ఇవ్వడం వల్ల ఎక్కువ ఐరన్ రాదు. అంటే బయట నుంచి పాలు అసలు ఇవ్వద్దు అంటారా? అలా అని కాదు, మొత్తం పాలే ఉండకూడదు డైట్లో. ఓకే. రోజుకి 3 నుంచి 4 సార్లు పాలు ఇవ్వడం వల్ల 1000 ml పర్ డే అలా పాలు ఇచ్చేయడం వల్ల ఎక్కువగా బాడీలో ఐరన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రావడం వల్ల అపిటైట్ అనేది తగ్గిపోతుంది. ఐరన్ లేదు బాడీలో అంటే అపిటైట్ ఉండదు, అపిటైట్ లేకపోతే ఐరన్ ఉండదు. ఇది ఒక సైకిల్ మీద రిపీట్ అవుతూ బేబీకి మాల్ నరిషన్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి కల్చరల్, బికాజ్ ఆఫ్ కన్స్టెంట్స్ వల్ల కొంతమందికి సరిగ్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఫుడ్ సరిగ్గా పెట్టలేకపోతూ ఉంటారు. అలాంటి వారికి అంగన్వాడీ సెంటర్లో నేషనల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి అప్రోప్రియేట్ ప్రోటీన్ అవి అందించబడడం జరుగుతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, సీజనల్గా వచ్చే వ్యాధులు కానీ అలాగే ప్రీమిచ్యూర్స్లో మెయిన్గా వచ్చే డిసీజెస్ ఎలా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, పిల్లల్లో ప్రోటీన్ అంటే పౌష్టికాహార లోపాన్ని ఎలా అధిగమించవచ్చు, పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చే వరకు ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది అనేది చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.